అభిప్రాయం కలుగుతుంది. సో ఇదంతా ఒక టీడీపీ గ్రాండ్ ప్లాన్ బ్యాక్ టు చంద్రబాబు స్ట్రాటజీస్ అండ్ ఆల్ దట్ అనే అభిప్రాయం కలుగుతుంది మనకు. యా సార్, వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా, వరుసగా రాజీనామాలు అంటున్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానంటున్నారు. ఏం జరుగుతుంది వైసీపీలో? వైసీపీలో ఏం జరుగుతుంది? అధికారం ఉంటే అధికారం జరిగేది, ఇంకేం జరగలేదు కదా వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా బయటికి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఇంతకుముందు రోసే వెళ్ళారు కదా, కిలా రోసే వెళ్ళారు, ఇంకా ఒకటి చోట్ల దొరబాబు అక్కడ వెళ్ళారు. కాబట్టి ఇవన్నీ ఎక్కువ గోదావరి ఉత్తరాంధ్రలో జరుగుతున్నాయి. కార్పొరేటర్లు, విశాఖ కార్పొరేటర్లు అందరూ సామూహికంగా అనేక మంది వెళ్ళారు. కాబట్టి ఊపు అందుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఈ ఫిరాయింపులు అనలేం, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు వెళ్తే ఫిరాయింపు అనలేం. కానీ వలసలు, పార్టీల మార్పిళ్ళు అదైతే జరుగుతున్నట్టుగా జోరుగానే కనిపిస్తుంది. ఈయన అయితే పార్టీ మారనంటూ అంటలేదు, రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను అంటున్నాడు. ఒక విధమైన విసుగుదల, వైరాగ్యం కూడా పార్టీల నాయకులకు వచ్చింది. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, తర్వాత 5 ఏళ్ళు వచ్చి మనం చెలాయించాం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఇంకెప్పుడు ఇదే కదా, ఈ ఖర్చులు, ఈ పోటీలు, యుద్ధాలు, వివాదాలు ఇవన్నీ తట్టుకోలేమని కొంతమంది నిజంగానే దూరం అవుతున్నారు. ఖచ్చితంగా అసలు టికెట్ ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు కూడా గతసారి కొంతమంది ఉన్నారు, మాకు కాదు మా పిల్లలకి ఇవ్వండి అని. సో ఆళ్ల నాని వెళ్ళడం అనేది వైసీపీకి దెబ్బే తప్పకుండా. నానీళ్ళు ఎక్కువ అనేవాడు కదా పవన్ కళ్యాణ్, ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాల నాని ఇట్లా. సో ఈయన ఒక నాని. రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తులు కదండి, కదా వీళ్ళంతా దగ్గరగా ఉన్నవాళ్ళు కొంచెం. కాకపోతే చివరి దశలో కొంచెం నిరుత్సాహపడి అలా ఒక లాంఛనంగా పూర్తి చేశారు వీళ్ళంతా కూడా. వాళ్ళిద్దరిలా కాదు, కొడాలి పేర్ని నానిలా కాదు ఈయన ఒక పద్ధతి. ఏదైనా ఉత్సాహం తగ్గిపోయింది, ఒక విధంగా నిరుత్సాహంతో ఇప్పుడు చేయగలిగింది లేదు, చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిదని, తప్పుకోవడం మంచిదనే ఒక భావనకు వచ్చినట్టుగా ఉన్నారు. ఇదే పద్ధతిలో ఇంకా స్తబ్దతలోకి జారుకునే అవకాశం కూడా చాలామందికి ఉంది. అంటే పార్టీ మారేవాళ్ళు, స్తబ్దంగా ఉండేవాళ్ళు, లేదా మళ్ళీ మొన్న ఒక మాజీ మంత్రి చెప్తున్నాడు, ఇంక ఏముంది సార్ ఏం లేదు కదా, ఒక 4 రోజులన్న వ్యాపారాలు అవి చేసుకొని మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావాలి కదా ఈ పద్ధతిలో. సో వైసీపీ శిబిరంలో కొంత చెదిరిపోతున్న తీరుకు ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అందులో ఈయన మాజీ మంత్రి కూడా కదా, సీనియర్ నాయకుడు, జగన్తో పాటు బాగా ఉన్నాడు. పెద్ద వివాదాలు లేవులేండి ఈయనతో అంతగా, స్థానికంగా సమస్యలు తప్ప వివాదాస్పదంగా పెద్దగా లేదు. ఇంకా నిరుత్సాహంతో తప్పుకొని ఉండాలి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా కట్టడి చేసి, కంట్రోల్ చేసి, మళ్ళీ జలసత్వాలు నింపే విధంగా చర్యలు తీసుకుంటారంటారా, కొన్ని రోజులు వెయిట్ చేస్తారంటారా, ఒక 6 నెలలు ఈ ప్రభుత్వం? అంటే ఒకటేమో దాడులు జరిగిన వాళ్ళని పరామర్శించడం, ఇప్పుడు ఈరోజు ఆ నంద్యాల అక్కడికి వెళ్ళారు కదా ఉదాహరణకు. కాబట్టి మొన్నేమో ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమన్నా పొరపాటున గట్టెక్కితే కొంచెం మళ్ళీ వాళ్ళు తక్షణం ఉత్సాహం వస్తుంది, లేదంటే ఇంకొంతకాలం కాచుకోవాలి. ఒకటండి, ఇప్పుడు పార్టీల్లో నాయకులను, వ్యక్తులను ప్రయోజనాలు, వాళ్ళ ఇంట్రెస్ట్లే కాపాడుతాయండి. ఎవరో ఒక నాయకుడు కర్ర పట్టుకొని ఎవరు బయటికి పోకుండా ఆపే పరిస్థితి ఏమి ఉండదు. రెండో ఆల్టర్నేటివ్ ఇదే. కాబట్టి రాజకీయాల్లో ఉండదలుచుకున్నవాడు తెలుగుదేశంలోకి వెళ్ళనివాడు, వెళ్ళినా అందరికీ రాదని కూడా తెలుసు కదా. ఇక్కడ ఆల్రెడీ వర్మ ఉన్నాడు, నాకు ఎందుకు వస్తుందని నాకు తెలుసు కదా. అదే పద్ధతిలో ఉంటుంది ఇక్కడ. అందుకని ఖాళీ అయిపోతుంది, తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది, వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇవి ఖాళీ ఏం కావండి, టెంపరీగా. మన ఇల్లు 2 ఏళ్ళు ఏది వాతావరణం పాడైతే 2 ఏళ్ళు ఖాళీ చేసేవాడికన్నా అద్దెకిచ్చి మళ్ళీ మేము 2026లోనో 27లోనో తిరిగి వస్తామని చెప్తారో అట్లా ఉంటాయి ఇవన్నీ కూడా అంతే. ఆ మేరకు జగన్ ఏం పెద్ద ఖర్చు పెట్టి, వనరులు పెట్టి ఎలాగైనా దీన్ని బతికించడం అలాంటి పని ఆయన చేయడు. మామూలుగా మాటలు, లేకపోతే అప్పుడప్పుడు ఉద్బోధాలు, వీటితోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతారు. బికాజ్ బేసిక్గా ఆయన సొంతంగా ఇన్వెస్ట్ చేసి పార్టీని అలా నిలబెట్టడం అనే ఫిలాసఫీ అందుకని అలాంటి వాళ్ళని తీసుకోవడమే ఆయన. ఇప్పుడు మొన్న కూడా ఎన్నికల్లో పోటీకి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ లెక్కలు వేసుకొని చేయటం తప్ప. అదే మీరు చంద్రబాబును కనుక చూసుకుంటే వాళ్ళ పార్టీ వాళ్లకు ఆ టికెట్ల కొనుగోలు దగ్గర నుంచి అన్నీ చంద్రబాబు చేసి పెట్టేవాడు. ఇప్పుడు ఈసారి ఇంకా కొంచెం తగ్గిందన్నారు, కానీ అంతకుముందు అయితే A to Z పార్టీ చూసుకోవాలి అన్నట్టుగా. ఇక్కడ నిర్ణయాలకు సంబంధించి A to Z జగనే,
కానీ ఖర్చులు ఇవన్నీ వచ్చేసరికి అదొకటి, వెళ్ళిపోవడానికి అది కూడా ఒక కారణం. ఓకే. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఒక ఎమ్మెల్యేనో ఒక మాజీ మంత్రి ఆయన కోసం పరిహారము సుమోలు తర్వాత అక్కడ వరండాలో కూర్చొని ఉండేవాళ్ళు, ఫోన్లు ఇచ్చేసేవాళ్ళు, వీళ్ళంతా ఒక పెద్ద సమూహం ఉండాలి కదా నాయకుడికి. అవును. దీనికి ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? అవును, 5 ఏళ్ళు పెట్టుకోవాలి, 5 ఏళ్ళు పెట్టుకోవాలి. ఏం జరుగుతుందో. అందుకనే మళ్ళీ ఏదో మార్పు చేర్పు వచ్చే వరకు కొంతకాలం అయినా తగ్గించుకుందామని. అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు పోతున్నాడు? ఇక్కడ ఉన్న కొద్దీ ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి జరుగుతుందని కదా. కాబట్టి 4 రోజులు కాలక్షేపం చేస్తే, కళ్ళు మూసుకుంటే లేదా మొహం చాటేస్తే అదే గడుస్తుందని. అంతకు మించి చాలా వీరోచితంగా రంగంలోకి దిగి ఉద్యమాలు చేసి, ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, గత 3 సభల్లో వాళ్ళకి ఏం స్థానాలు లేవు, కానీ ఆ పార్టీలు సంఘాలు పనిచేస్తూనే ఉంటాయి కదా, ఎందుకంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది. ఆ క్రమంలో వాళ్ళు ఉండడం కూడా అంత ఎక్కువ జరగదు. ఈయన కూడా వాళ్ళని కాపాడడానికి కూడా కావాలంటే కొంత టైం తీసుకొని కూడా చెప్పే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ కోర్ గ్రూపు తన చుట్టూ ఉండేవాళ్ళు కనీసంగా ఉండేది కాపాడుకుంటాడు, మిగిలింది ఎవరి ఇష్టం వాళ్ళది. మళ్ళీ ఒక పక్క ఈ కూటమి పార్టీ ఈ స్పీడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితి